బీఆర్ఎస్ లోనే ఉన్నానన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాల అభివృద్ధి కోసమే సీఎంను కలిశానన్న సంజయ్ వ్యాఖ్యలను మాజీ మంత్రి జీవన్ రెడ్డి తప్పుపట్టారు. స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఇకనైనా దొంగ బుద్ధిమాని కాంగ్రెస్ పార్టీలో వేలు పెట్టి చిచ్చు పెట్టకుండా పద్ధతిగా ఉండాలన్నారు. మళ్ళీ క్లారిటీ తోటి ఉన్నా. నేను ఇప్పటికీ బీఆర్ఎస్ నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపుకు నువ్వు కోరిన వాళ్ళంటే కొందరు కోరకపోవచ్చు, కోరకపోతే నేను చెయ్య. అంతకుముందు దాంతో బీఆర్ఎస్ తోటి ఉన్న సహచరులు వాళ్ళు కోరితే కూడా నేను సహాయం చేస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా, ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటాయి. నాతో ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా దాంట్లో ఎక్కడ చేసే ముచ్చట్లేనే లేదు. ఇండిపెండెంట్ ఎక్కడ నుండి కోరితే ఇక్కడ ఉన్న వాళ్ళు, నా ఇంటి ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకపోతే ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. క్లారిటీతో ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే జగిత్యాల పట్టణం అల్టిమేట్గా డెవలప్ కావాలి. అది నా ఉద్దేశం. అందరికీ ధన్యవాదాలు. సంతోషం నాయన. ఇప్పటికైనా ఏదైతుందో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. ఇప్పటికైనా నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. ఇప్పటికైనా ఒక క్రమశిక్షణ గల పార్టీ నాయకుడిగా రాజ్యాంగ నిబంధనల మేరకు వరమైన కానీ చట్టసభకి ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులు మన బాధ్యతలు నిర్వర్తించాలి, మనం కొనసాగాలి. ఎవరమని కానీ నా సంసారంలో ఎందుకు చుట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నాను. కాంట్రాక్ట్లు అభివృద్ధి అంటే పక్కింటోడికి అర్థమయ్యటం అనే దాదాపు 20 మాసాలు అవుతుంది ముఖ్యమంత్రి గారితో కలిసి నేను ప్రయాణం చేస్తున్నా, అభివృద్ధి కొరకు పాటు పడుతున్నా అని చెప్పని పేర్కొనబట్టి ఒక్కటి చెప్పవే నువ్వు ఈ 20 మాసాలలో నేను జగిత్యాల శాసన నియోజకవర్గాన్ని ఇంకో ప్రత్యేకంగా ఈ అభివృద్ధి నేను చేసిన అని చెప్పి ఒక్కటి, నాట్ సింగల్.